నేను మోకరించిన నా గదిలో మోకరించి నేను ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా నాతోని మాట్లాడు, నన్ను దర్శించు. అప్పుడు నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, ప్రభువా పేతుర్ని దర్శించినావు కదా రెండోసారి, నన్ను కూడా దర్శించు. ఐ వాంట్ యువర్ విజిటేషన్ సెకండ్ టైం. ఎందుకు సెకండ్ టైం అన్నా అంటే, ఫస్ట్ టైం ఆల్రెడీ అయిపోయింది, అందుకే సెకండ్ టైం అన్నా. ప్రభువా నాకు సెకండ్ టైం నీ విజిటేషన్ కావాలా, నువ్వు నన్ను చూస్తున్నావని, నువ్వు నన్ను దర్శించినావని నేను తెలుసుకునేటట్టు నాతో మాట్లాడు. సో దేవుణ్ణి అడుగుతున్నా, మోకరించిన నా కాన్షియస్లో ఉన్న నా యొక్క 5 అవయవాల దాన్ని 5 సెన్సెస్, అవునా 5 సెన్సెస్ పనిచేస్తున్నాయి. నా యొక్క ఆధీనంలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేస్తూ ఎందులోకి వెళ్ళిపోయినా, గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాను. మోకాళ్ళ మీదనే ఉన్నాను, ఇంకా పడుకోలేదు. నేను ప్రార్థన చేస్తున్నా గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయినా. ఆ గాఢ నిద్ర ఆ రెలమంతా మారిపోయింది, ఆ గృహంలో, ఆ గదిలో మారిపోయి ఏం చేసినానని, నేను ఇంకా మోకాళ్ళ మీద ఉన్నా. నేను నా కాన్షియస్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కటి మెల్లమెల్లగా వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, గాఢ నిద్రలా కమ్ముకొని అప్పుడు ఒక వ్యక్తిని నేను చూసిన. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే, తెల్లని వస్త్రం వేసుకొని నా యొద్దకు డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, నా తలను తాకుతున్నప్పుడు నాకు ఏమైందంటే, ఎలక్ట్రిసిటీ ప్లగ్లో ఏలు పెడితే ఎలా ఉంటుంది, అలాగా ఎలక్ట్రిసిటీ నేను ఫీల్ అవుతున్నప్పుడు అతను నాతో ఒక మాట మాట్లాడి, ఒక మాట నాకు చెప్పిన, నా పేరు పిలిచి ఒక మాట చెప్పినాను. అది నేను మర్చిపోయాను. అది నాకు గుర్తుంది. ఆ స్వప్నం కూడా కాదు, ఆ దర్శనంలో, ఆ ట్రాన్స్లో ఉన్నంత సేపు నాకు అది గుర్తుంది. అయితే అది ఎంత సమయంలో జరిగింది, 10 నిమిషాలు 20 నిమిషాలు కాదు, కానీ 1 మినిట్లో నాకు ఆ మెసేజ్ మొత్తం వచ్చేసింది. నాకు జరిగింది అర్థమైపోయింది. ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. కానీ ఆయన నాతో చెప్పగానే నేను ఏం చేసినంటే, మరలా నా బాడీ నా కాన్షియస్లోకి వచ్చేసింది. సో అప్పటి వరకు నేను ఏమనుకుంటున్నా, నేను పడిపోయినానేమో, ఇది కళ ఏమో అని అనుకుంటున్నా. కాదు, నేను ఇంకా నా మోకాళ్ళ మీదనే ఉన్నా. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నా. ఇంకా మోకాళ్ళ ముందు ఉండి నిల్చోనే ఉన్నా. మోకాళ్ళ మీద నిల్చోవడం అంటారు కదా, అలాగే ఉంది. నా బాడీ పోస్టర్ అలాగే ఉంది. కానీ నాకు కలిగింది, నాకు అర్థమైంది. అప్పుడు నేను లేచి 4:55 అవుతుంది టైం, మార్నింగ్. నాకు అర్థమైపోయింది, ప్రభువా నన్ను దర్శించేసినావు నువ్వు. ఓకే, అప్పుడు నేను ఇంకొంచెము తోమ వాళ్ళ తమ్మునిలాగా, ప్రభువా ఇంకొకసారి నాకు కన్ఫర్మ్ చేయి, నిజంగా నువ్వే దర్శించినావా, నిజంగా దర్శిస్తే నాతో మాట్లాడు ప్రభు. 4:55 అయింది. నా బెడ్రూమ్లో నుంచి నా హాల్లోకి వెళ్ళిన. హాల్లో కూర్చొని, సోఫా ఉంటుంది హాల్లో, ఆ హాల్లో కూర్చొని, సోఫాలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నిజముగా నీవు నాతో మాట్లాడితే, నిజంగా నాతో మాట్లాడింది నీవే అయితే, నాకు ఇప్పుడు వాక్యంలో నుంచి మాట్లాడు. నేను వాక్యం ర్యాండమ్గా తీస్తాను. ఓకే, నేను ర్యాండమ్గా తీస్తా ప్రభువా, నాకు క్రిస్టల్ క్లియర్గా అక్యురేట్గా నాతో మాట్లాడాలి నువ్వే. నన్ను దర్శించింది నువ్వే అయితే, నాకు ప్రార్థన గదిలో నేను ఇప్పుడు వాక్యం తీస్తున్నా. నిజముగా నువ్వే నన్ను దర్శిస్తే ఈ వాక్యం నుంచి నువ్వు నాతో మాట్లాడాలి. సోఫాలో కూర్చున్న 4:55 అయింది టైం, మార్నింగ్. జస్ట్ ఐ ఓపెన్ ద బైబిల్ ఓపెన్ చేయగానే మొత్తం నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి. అసలు ఇలాగే తీసి ఇట్లా ఓపెన్ చేసిన. 1 రాజులు 9వ అధ్యాయం 2వ వచనంకి నా కన్నులు వెళ్ళి, 1 కింగ్స్ చాప్టర్ 9:2 verse 2 నా కన్ను దృష్టి ఆ యొక్క వచనం మీదకి వెళ్ళింది. ఏముందో తెలుసా అక్కడ? గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు 2వ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగ సెలవిచ్చాడు. ద అక్యురేట్ ఆన్సర్. వాక్యంలో ఏముంది? ప్రభువా నాతో తేటగా మాట్లాడంటే, నువ్వు అడిగినావు కదా రెండోసారి నన్ను దర్శించని. ఇదిగో గిబియోన్లో నేను ప్రత్యక్షమైనట్టు 2వ మారు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిన. ఏం సెలవిచ్చిన చూద్దాం. నా సముఖమునందు నీవు చేసిన ప్రార్థన విన్నపమును నేను అంగీకరించి తిని, నా నామం అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా మనసు, నా దృష్టి ఎల్లప్పుడూ అక్కడ ఉండునని ఆయన సెలవిచ్చు. అక్యురేట్ ఆన్సర్. దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేవుడు
ఆ మాట మాట్లాడిన తర్వాత నాకు ఏమైంది, ఆహా దేవుడిని పట్టుకున్నాం రా బాబు, దేవుడు దొరికేసింది ఇక మనకు. ఓకే, ఐఎమ్ 100%, నేను పిలువబడ్డా 100%, నన్ను దేవుడు దర్శించింది. ఏదో భ్రమ కాదు. ఈరోజు సేవలో నిలబడ్డానంటే భ్రమ కాదు. సేవలో ఇన్ని రోజులు, ఇన్ని దినములు, ఇన్ని సంవత్సరాలు ఈ రెంట్లు కట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం అంటే భ్రమ కాదు. నా వెనుక పొంటి మా వాళ్ళు ఉన్నారు, మా దోస్తు ఉన్నాడు, బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. నా వెనుక పొంటి వాగ్దానాలు ఉంది, నా వెనుక పొంటి దర్శనం ఉంది, నా వెనుక పొంటి దేవుని హస్తం ఉంది. అందుకే నిలబడ్డ. లేకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులతో పోలిస్తే ఈ సేవ ఎందు, ఇంకేమొద్దు, ఈ రెంట్లు వద్దు, ఇవేమొద్దు అని ఎప్పుడో వెళ్ళిపోయాడు. కానీ ఇంకా నిలబెట్టింది ఏంటంటే సేవలో నిశ్చయము, ఏర్పాటు నిశ్చయము చేసుకో. సో నీవు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటే మొదట ఆయన నిన్ను పిలుస్తాడు. దాని తర్వాత నీతో మాట్లాడింది నేనే అని ఈ వాక్యం ద్వారా రుజువుపరుస్తాడు. Pray, enquire the Lord. దాని తర్వాత దేవుడు సేవలోనికి, అవునా, ఈ అనుభవాల గుండా తీసుకెళ్తూ సేవలోనికి వచ్చిన తర్వాత వచ్చిన డౌట్లు ఇవి, సేవలోనికి వచ్చిన తర్వాత జరిగిన విజిటేషన్ ఇది. ప్రభు నిజంగానే నేను సేవలోనికి వచ్చిన, నిజంగా పిలిచినవా ఏంది ప్రభు అని అన్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట, దేవుడు దర్శించిన మాట. సో దేవుడు నిన్ను దర్శిస్తే ఆయన నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను త్రోసివేయడు, నిన్ను మర్చిపోడు. ఆమేన్. సో